నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక ముందుగా వీడియో చూసే ముందు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక దీంట్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంబేద్కరిస్టులు ఎవరు, మావోయిస్టులు ఎవరు, అసలు వీళ్ళిద్దరిని ఎందుకని చెప్పేసి ఒక దగ్గర కంపేర్ చేసి వాళ్ళ మధ్యలో తేడాలు చెప్పదలుచుకున్నా అంటే, అంబేద్కరిస్టులు అయినా సరే మావోయిస్టులు అయినా సరే ఈ సమాజం కోసం నిలబడతారన్న ఒక ఆలోచనతోని, ఈ సమాజం కోసం పోరాడతారన్న ఒక ఆలోచనతోని ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎవరినైనా నొప్పించుంటే, ఎవరినైనా ఇబ్బంది పెట్టించుంటే ఇక బాధపడరు, కానీ నన్నైతే ఏమనుకుర్రి, దయచేసి ఇది నా రిక్వెస్ట్. ఒకసారి ఫస్ట్ అంబేద్కరిస్టుల గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ పోరాటాన్ని నేర్పిండు, అంబేద్కర్ ఒక స్ఫూర్తిని నేర్పిండు, అంబేద్కర్ ఈ రాజాన్ని ఏలుమని మనకు ఒక ఓటునిచ్చిండు. నేను అంబేద్కరిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా, చాలా మంది, అంటే అందరని చెప్పడానికి లేదు, చాలా మంది నేను అంబేద్కరిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కానీ అంబేద్కరిస్ట్ చేయాల్సిన పనులు ఏ ఒక్కటి కూడా చేస్తలేరు. అంబేద్కర్ ఏమని చెప్పిండు, పోరాడాలే సాధించుకోవాలని చెప్పేసి, నీటిని ముట్టనీయకపోతే, చెరువును ముట్టనీయకపోతే పోరాటం చేసి, ఆ పోరాటం ద్వారా ఆ చెరువులో నీటిని ఆ గ్రామ ప్రజలందరూ తాగే విధంగా, గ్రామస్తులు అందరూ వాడుకునే విధంగా ఒక ప్రయత్నం చేసిండు, ఒక పోరాటం చేసిండు. చివరికి విజయం సాధించింది. అందులో పోరాటమే ఉంది. గుడి లోపలికి ఎవరు రావద్దు, బడి లోపలికి ఎవరు రావద్దు అని చెప్పేసి అన్నప్పుడు అంబేద్కర్ చేసిన పోరాటం ద్వారానే ఇలా గుడిలోకి, బడిలోకి వెళ్తా ఉన్నారు. రాజకీయంగా వెనుకబడిన ఈ వర్గాల కోసం, అనేక వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించింది. ఇలా అదే రిజర్వేషన్ ద్వారా రాజకీయంలోకి ఉంటూ మళ్ళీ అదే బానిసగిరి చేస్తారు చాలా మంది. ఇలా చదువుతోనే, విద్యతోనే విలువలు వెళ్తూ ఉంటాయి. సమాజాన్ని చదవగలుగుతాడు, చదువు అందరికీ అందాలి, చదువులో అందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి చదువుకునే విధంగా అనేక అవకాశాలు కల్పించిన అంబేద్కర్. ఇవన్నీ అందరూ తెలిసిందే. ఈ చరిత్ర నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు కాక, కానీ ఇలా అంబేద్కరిస్టులం అని చెప్పి చెప్పుకుంటూ అంబేద్కర్ సంఘాలను అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ను ఒక వాడకు, ఒక కులానికి, ఒక వర్గానికి అంకితం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అంబేద్కర్ అందరి వాడు, అది అందరూ గుర్తుంచుకోవాలి. ఇలా అంబేద్కరిస్టులు ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అన్నీ మాకు వస్తాయిలే అని చెప్పేసి మొద్దు నిద్రపోతా ఉన్నారు. అంబేద్కరిస్టులు మొద్దు నిద్రపోతా ఉన్నారు. ఇలా రాజ్యాంగ ఫలితాలు మాకు వస్తాయి, రాజ్యాంగం ద్వారానే మేము అన్ని సాధించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ రాజ్యాంగం ద్వారా అన్ని సాధ్యం కాదు. రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని నువ్వు ప్రజలకు చేరవేసినప్పుడు, నీ ఓటు విలువ బయటకు తెలిసినప్పుడు, అంబేద్కర్ చేసిన త్యాగాలను నువ్వు బయటకు తెలిపినప్పుడు, అంబేద్కర్ చేసిన పనులను నువ్వు బయటకు తెలిపినప్పుడు నువ్వు సాధించుకోగలుగుతావు. ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా నెలకోసారి వచ్చే రేషన్ బియ్యం కాడ లైన్లో నిలబడుతున్నారు మన గ్రామస్తులు కావచ్చు, మన వర్గాలు కావచ్చు. ఇదంతా కూడా మనం చేస్తున్న పాపం కాదా? రాజ్యాంగం కల్పించిన హక్కుగా గుర్తిస్తావా దాన్ని? బియ్యాన్ని రిజర్వేషన్తో అవసరం లేని భారతదేశం కావాలని చెప్పిండు. ఇంకా కూడా రిజర్వేషన్ పెరగాలి, నా హక్కులు పెరగాలని చెప్పేసి కొట్లాడుతున్నామే తప్ప రాజకీయ చైతన్యం ఎందుకు చేయలేకపోతున్నాం, ఓటు చైతన్యం ఎందుకు చేయలేకపోతున్నాం, అది ఒకసారి గుర్తించుకోవాలి. ఇక అంబేద్కరిస్టులలో ఇంకో కోణం కూడా ఉంటుంది. పోరాడతారు, రాజ్యాంగం తెలుసు కాబట్టి రాజ్యాంగం ద్వారానే పోరాటం చేసి హక్కులను సాధించుకుంటారు. వాళ్ళకు సెల్యూట్ చేయాల్సిందే. రాజ్యాంగం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అనేక మంది పాటుపడుతూ ఉంటారు, వాళ్లకు సెల్యూట్ చేయాల్సిందే. కానీ రాజ్యాంగమే ఇలా అగాస్ పాలైతా ఉంటే, 14 ఏళ్ల నుండి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క హక్కు నీకు దక్కకుండా హరించి వేస్తూ ఉంటే మౌనం దేనికి సంకేతం? ఈ మౌనం రేపటి భవిష్యత్తును ఎట్లా నాశనం చేస్తుందో నీకు తెలియదా? తెలిసినా మౌనంగా ఎందుకుంటారు? మౌనం ఎందుకు వీడట్లేదు? ఇలా మావోయిస్టుల హక్కులను హరించి వేస్తూ, సరే వాళ్ళ ఆయుధాలు పట్టడం వల్ల హక్కు కాకపోవచ్చు, కానీ వాళ్ళు దేనికోసం ఆ ఆయుధాలు పట్టిరు? వాళ్ళు దేనికోసం అని చెప్పేసి అడవి బాట పట్టిరు? ఈ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ప్రజల మధ్యలో ఉందామని చెప్పేసి అంటే ఈ నాయకుల చేతిలో అణచివేతకు గురై, ఈ పోలీస్ వ్యవస్థ చేతిలో అణచివేతకు గురై
వాళ్లకు బతకడానికి బతుకు లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టే ఇలా రాజ్యాంగానికి కొంత దూరం పోయి వాళ్ళు పోరాట యోగులే, వాళ్ళు ఈ సమాజం కోసమే పోరాటం చేస్తారు, కానీ రాజ్యాంగబద్ధంగా చేస్తలేరు. అది ఒకటే వాళ్ళ నుండి మన తప్పు వాళ్ళ నుండి చూస్తున్నటువంటి తప్పు. మనం ఎందుకు ఏకంగా ఆలేకపోతా ఉన్నాం? అంబేద్కరిస్టుల పోరాటం ఒకటే, మావోయిస్టుల పోరాటం ఒకటే. అల్టిమేట్ గా సమాజం మారాలి, ప్రజలు మారాలి, ప్రజలు బాగుపడాలి, రాజ్యాంగం 100% అమలు కావాలని చెప్పేసి పోరాటం. నిజంగానే అమలు అవుతుందా రాజ్యాంగం? దీనంతటికి కారణం ఎవరు? ఒకరేమో బీజేపీ సంఘంలోని నేను అంబేద్కరిస్టును, బీజేపీ ద్వారానే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతాడు. ఇంకొకరేమో కాంగ్రెస్ లో ఉంటారు, కాంగ్రెస్ ద్వారానే రాజ్యాంగం అమలవుతాడు. ఇంకొకరు ఇక బీఆర్ఎస్, బీజేపీ అనేక పార్టీలు ఉంటాయి. పార్టీకి ఒక సంఘం ఉంటుంది, ఆ పార్టీతోనే అంబేద్కర్ రాజ్యాంగం సాధ్యమని చెప్పి చెప్తారు. మరి ఏ పార్టీతో సాధ్యమవుతుంది? నిజంగానే అంబేద్కర్ రాజ్యాంగం 100% అమలైతే ఇలా హిజ్మా లాంటి వాళ్ళతో మనకేం పని? ఇలా మావోయిస్టులతో మనకేం పని? అసలు ప్రాణాలను నడిపించి వాళ్ళు అడవిలో పోవాల్సిన అవసరం వాళ్ళకేముంది? ఇక్కడ మావోయిస్టులు అంబేద్కరిస్టులు ఒకటి. ఈరోజు మావోయిస్టుల పైన దాడి జరుగుతూ ఉంది, రేపు మౌనంగా ఉంటే అంబేద్కరిస్టుల పైన దాడి జరుగుతుంది. ఇది గ్రహించినంత కాలం మన మధ్య ఏదో తేడా ఉందని చెప్పేసి అనుకుంటాం. వాళ్ళు రాజ్యాంగానికి అవతలు ఉన్నారు, వాళ్ళు మన పరిధిలోకి రారు, వాళ్ళని చంపితే మనకేందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇక మన మధ్య తేడా లేదు, అంబేద్కరిస్టులు మావోయిస్టుల మధ్య తేడా లేదు. అందరి ప్రయత్నం ఒకటే, ప్రతి పేదోడికి రాజ్యాంగం ప్రకారం కావాల్సిన హక్కులను అందించాలి, రాజ్యాంగం అమలు కావాలి. ప్రతి మూలన అమలు కాని సమయంలో, అణిచివేత ఎక్కువైన సమయంలోనే మావోయిస్టుగా మారుతా ఉన్నారు. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక పోరాటాల ప్రతిఫలమే కదా రాజ్యాంగం అంటే. అక్కడ కూడా పోరాటం ఉందనే కదా అర్థం. పోరాటం లేకుండానే రాజ్యాంగాన్ని రచించేంత వరకు ఎదిగిన అంబేద్కర్ పోరాటం చేయాలి, మన పక్షాన నిలబడాలి. ఇలా ఎన్కౌంటర్ల పేరిట ఒక్కొక్కరు చచ్చిపోతా ఉంటే ఆ తల్లుల గోస ఈ దేశానికి కలగదా? ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి. ఏదో వాళ్ళ పైన కక్ష, వీళ్ళపైన ప్రేమ, ఇవన్నీ చాలా దూరం చేయాలి. అంబేద్కరిస్టుల మౌనము ఈ దేశానికి పెద్ద ప్రమాదం. ఈ దేశానికి పెద్ద ప్రమాదం అంబేద్కరిస్టుల మౌనం. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారే, ఆ మౌనం వీడనంత వరకు ఇలా వాళ్ళ అంత చూస్తారు, రేపు మీ అంత చూస్తారు. ఎన్కౌంటర్లు దేనికోసం చేస్తా ఉన్నారు? అడవిలోకి వెళ్ళి మరి చంపాల్సిన అవసరం ఏముంది? ఆపరేషన్ ఖగార్ పేరిట వందలాది మంది చచ్చిపోయారని చెప్పేసి ప్రకటనలు చేసుకుంటూ సంబరాలు చేస్తా ఉన్నారే. ఈ దేశంలో సంభవం అని చెప్పిందా? ఒక టెర్రరిస్ట్ దొరికితేమని కూర్చుని పెట్టి సాగినటువంటి ఈ దేశంలో ఏ మావోయిస్టు ఎదురు కాల్పులు లేకుండా ఏకపక్షాన ఎన్కౌంటర్ తోని మరణిస్తా ఉన్నారు. వీటన్నిటిపైన పోరాటం చేయాల్సిన అవసరం లేదా? వీటన్నిటిపైన నోరు మెదపాల్సిన అవసరం లేదా అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాను. ఈ టైటిల్కు ఈ వీడియోకు సంబంధం ఏందని చెప్పేసి అడగకూరి. మన మధ్య తేడా ఏం లేదు. మన మధ్య తేడా అంతా నువ్వు ఊర్లో ఉండి కొట్లాడుతున్నావు, వాళ్ళు పోయి అడవిలో ఉండి కొట్లాడుతున్నావు. కొట్లాట ఒకటే, మన చుట్టూ ఉన్న వాతావరణం వేరు. నువ్వు ఎన్ని సాధించావు అని చెప్పేసి అడిగితే నీ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు కాక 100 కొట్లాటలు చేస్తే 2-3 సాధిస్తున్నావు. మరి 100కు 100 ఎందుకు? కొట్లాటలు అయితే జెన్యునే కదా, ఆ 100 ఎందుకు సాధించలేకపోతున్నావు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా నా సెల్ఫ్గా నేను కూడా ఒకటి ఎక్కువ తెలుసుకున్నా. నా పేరు నగేష్, నేను ఒక అంబేద్కరిస్ట్ని. సో నేను చెప్తా ఉన్నా ఏంటంటే, మనం అందరం కూడా నోరు మెదపాలి, నోరు తెరవాలి, రాజ్యాంగం ప్రకారమే పోరాటాలు జరపాలి. అల్టిమేట్ గా దాడులు కూడా రాజ్యాంగ ప్రకారమే చేయాలి. ఎట్లా చంపుకొని ఇది కాదు కదా దాడులు. క్లియర్ గా మనకు రాజ్యాంగం చెప్తా ఉంది, ఒకవేళ ఎన్కౌంటర్ జరిగితే మోకాళ్ళ కింది భాగాన షూట్ చేయాలని చెప్పేసి. ఇలా ఎందుకని చెప్పేసి నోట్లో నుండి బుల్లెట్లు, గుండెలో నుండి బుల్లెట్లు వస్తా ఉన్నాయి. ఇదంతా కూడా రాజ్యాంగానికి తూట్లు కొడుతున్నట్టు అనిపిస్తలే? వాడిని ఏవైతే మావోయిస్టుల బాడీలో దిగుతున్నటువంటి బుల్లెట్లు రాజ్యాంగంకి దిగుతున్నట్లుగా మనం భావించనక్కర్లేదా?
ఇలా మాట్లాడితే ఎక్కడ అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి మనం ముద్ర ఇస్తారని చెప్పేసి భయానికి, ఇలా మాట్లాడితే ఎక్కడ మన మీద అక్రమ కేసులు పెడతారని చెప్పేసి భయానికి, అంటే మాట్లాడితేనే కేసులు అయితే అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు అంటే ఇక్కడ నీ స్వేచ్ఛను అరిచి వేస్తా ఉన్నారు కదా. ఇక్కడ రాజ్యాంగం అమల్లో లేనట్టే కదా. మరి వాళ్ళకి మద్దతు దొరికితే ఇలా నీ మీద కేసులు అయితే అని చెప్పేసి భయపడతా ఉన్నావు అంటే ఆ భయానికి గల కారణం ఏంది? రాజ్యాంగం సరైన పద్ధతిలో ఇక్కడ అమలు కావట్లేదని చెప్పేసి ఒప్పుకుంటున్నావు కదా. మరి ఎందుకు నోరు మీద పట్టలేదు? మరి ఎందుకు మౌనం పాటిస్తా ఉన్నారు? మరి ఎందుకు ప్రశ్నిస్తలేదు? బాధ అనిపిస్తూ ఉంటుంది. మేము రాజ్యాంగ పరిరక్షకులమని చెప్పి చెప్పుకుంటాం, కాదని నీకు లేదు. అనేక పీడిత వర్గాల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక పీడిత ప్రజల నుండి వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు హక్కులను సాధించుకునేంత వరకు వాళ్ళకు రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ ఉన్నారు, మన హక్కులను తెలియజేస్తూ ఉన్నారు. స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయితే ఉన్నా కానీ ఇంకా హక్కులు తెలుసుకునే కానీ ఉన్నామంటే దానికి గల కారకులు ఎవరు? వాళ్ళని కడగాల్సిన అవసరం లేదా? వాళ్ళను నిలదీయాల్సిన అవసరం లేదా? సో దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే మావోయిస్టులను ఎంకరేజ్ చేయమని, మావోయిస్టులు రాజ్యాంగబద్ధంగా కొట్లాడాలని చెప్పేసి కోరుకుంటూనే వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎన్కౌంటర్ల పేరిట వాళ్ళ కాళ్ళ కింద కాల్చండి, కానీ వాళ్ళ గుండెల మీద కాదు. ఇలా హిడ్మా తల్లి అయితే ఆ తల్లికి కడుపుకోతే తెచ్చిరుగా. ఇలా హిడ్మా ఇల్లు లేదు, ఆ ఇల్లు తల్లికి, ఆ తల్లి పెయ్యి నిండా బొక్కలు తప్ప మాంసం కనిపించినటువంటి పరిస్థితి. మరి ఆ తల్లి బాధ ఎవరికి చెప్పుకుంటుంది? ఆ తల్లికి కడుపు శోకాన్ని మిగిలిచ్చిందే. ఒక తల్లికి ఎట్లాంటి శోకాన్ని ఇవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగానికి లేదా? అంబేద్కరిస్టులకు మనకు లేదా? ఇక మేము లొంగిపోయినాం, మా పాత్ర అయిపోయింది, అడవిలో ఉన్న వాళ్ళతో మాకేం సంబంధం అని చెప్పేసి మేము రాజ్యాంగబద్ధంగానే ఉన్నాం, రాజ్యాంగంలోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమైపోతే మాకేందని చెప్పేసి మౌనంగా ఉన్న మాజీ మావోయిస్టులకు ఆ పాపం తగలేదా? త్వరలో మీరే టార్గెట్ అని చెప్పేసి మీ మనసులకు తెలియదా? ఇలా అడవిలో ఉన్న వాళ్ళని అంతం తర్వాత నెక్స్ట్ ఎవరిని అంతం చేస్తారు? ఎవరిని హరించి వేస్తారు? అడవిలో ఉన్న వాళ్ళకి ఏం నష్టం ఉందని వాళ్ళని చంపుతా ఉన్నారు అడవికి వెళ్ళి. మరి ఇవన్నీ అర్థమైతలేదా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో అంశం కూడా తీసుకోవాలి. ఎవరైతే జవాన్ల పేరిట పెద్ద పెద్ద అధికారులు ఓరాడికి మన బలైన వర్గాలకు సంబంధించిన చిన్న ఆఫీసర్లు పోయి పోతే అటు వస్తే ఇటు, వాళ్ళకు కూడా లేదు. ఈ తల్లుల కోత కూడా మనకే, మన బిడ్డలకే, మన భోజులకే, మన వర్గాలకే, అత్యున్నత వర్గాలకు ఎట్లాంటి కడుపుకోతా ఉంది. సో దయచేసి ఆలోచించాలి, అందరం కూడా ప్రశ్నించాలి. ప్రశ్నతో పాటు హక్కును కాపాడుకోవాలి, ప్రాణాలను కాపాడుకోవాలి. ప్రాణాలు కాపాడుకుంటూనే ప్రశ్నించాలి. ఇలా మౌనంగా ఉన్న అంబేద్కరిస్టుల మౌనం ఈ దేశానికి ఒక పెద్ద ప్రమాదం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇలా అంబేద్కరిస్టులు నెక్స్ట్ టార్గెట్ అంబేద్కరిస్టులు అని చెప్పేసి అంబేద్కరిస్టులకు కూడా తెలుసు, తర్వాత నాస్తికులను తెలుసు. ప్రశ్నించే ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వాల టార్గెట్. ప్రశ్నించే ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం వాళ్ళను జీర్ణించుకోదు, మిమ్మల్ని అంతం చేస్తుంది. ఆ అంతం కంటే ముందే మీ బలాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇలా ఒక చెట్టు అనుకుంటుందంట, నా కొమ్మల్నే నరుకుతురు కదా, నాకేమవుతుంది అని చెప్పేసి. కొమ్మలు లేకపోతే ఆ చెట్టు మొండెం ఏం చేస్తుంది? ఆ చెట్టు వేర్లు ఏం చేస్తాయి? ఇంకో చెట్టును మొలికెత్తడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది? ఈ సమయంలో ఆ చెట్టు నీడ కోరుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా ఒక చెట్టు ఉంటే దాని కింద నీడ స్వేదనిస్తుంది, గాలినిస్తుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఊరు మర్రి చెట్టు అని చెప్పి చెప్తాం కదా, ప్రతి ఊరికి ఒక మర్రి చెట్టు ఉంటుందని. ఆ మర్రి చెట్టు కథ మరవకూడదు. ఇలా మావోయిస్టులు అంతమే కదా అని చెప్పేసి మనం మౌనంగా ఉంటే రేపు మన అంతమే. సో దయచేసి ప్రతి ఒక్కరు మౌనం వీడాలి. ఇవాళ ఒకటి లేఖ కూడా విడుదలైంది. ఏమంటా ఉన్నారు ఆ లేఖలో? మాకు సమయం కావాలి. ఆ సమయంలోపు మా వర్గాలన్నిటితో చర్చించి ఆయుధాలను వదిలి, అడవిబాట వదిలి ప్రజాక్షేత్రంలోకి వస్తాం, మాకు పునర్నిర్వాహం కల్పించాలి ప్రభుత్వాలే అని చెప్పేసి ఒక అర్జీ పెడతా ఉన్నారు, ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు ఇప్పుడైనా మనం మద్దతుగా వెళ్దాం, ఇప్పుడైనా వాళ్ళ పక్షాన మనం నిలబడదాం. వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఆయుధాలు విడతామంటా ఉన్నారు.
రాజ్యాంగబద్ధంగా మేము ఏమంటారు ప్రజాక్షేత్రంలోకి వస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనం అడగద్దా? మన నోర్లు ఒక్కొక్కరిగా మాట్లాడితే ఒక్కరే అవుతారు, ఒక్కొక్కరిగా వేలాది మంది కదిలితే అవి వేల గొంతులు అవుతాయి. ఈ దిశగా అందరం ఆలోచించాలని చెప్పేసి నేను అంబేద్కర్ పేరు చెప్పుకొని వ్యాపారం చేసే వాళ్ళని అసలు వాళ్ళ జోలికి పోను, వాళ్ళతో అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద నెగిటివ్గా రెస్పాండ్ కండి, నెగిటివ్గా ట్రోల్ చేయండి. నేను నిజమైన అంబేద్కరిస్టులను అడుగుతా ఉన్నా, నేను నిజమైన ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నా, అందరూ స్పందించండి. మావోయిస్టులకు అంబేద్కరిస్టులకు మధ్యలో తేడా ఒకటే, రాజ్యాంగం లోపల రాజ్యాంగం బయట. వాళ్ళు కూడా అదే ప్రజల కోసం, మనం కూడా అదే ప్రజల కోసం. సో వాళ్ళను మన వైపు మలుపుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఒక అవకాశాన్ని అడుగుతా ఉన్నారు, అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసికట్టుగా ప్రశ్నిద్దాం, వాళ్ళ హక్కును హరించకుండా కాపాడదాం. ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా అనేక మంది ప్రజలు, అసలు హిజ్మా అంటే ఎవరో తెలియని ప్రజలు వాళ్ళకు మద్దతుగా ఉన్నారు. హిజ్మా అంటే ఎవరో తెలియని ప్రజలు కూడా ఇలా మద్దతుగా నిలిచి సోషల్ మీడియా వ్యాప్తంగా వాళ్ళ పోస్టులతో, వాళ్ళ సానుభూతిగా, వాళ్ళకు మద్దతుగా ఎవరెవరో అసలు ఈ పోరాటాలు అంటే తెలియని వాళ్ళు కూడా ఇలా మద్దతుగా వస్తూ ఉన్నారు. అంటే ఎక్కడో ఒక చోట అణచివేత ఉంది, ఎక్కడో ఒక చోట ఈ రాజ్యాంగం చేరలేదు, ఇంకా ఎక్కడో ఒక చోట ఈ అంబేద్కరిస్టులు చేరలేదు. ఆ చేరని చోటు కూడా మావోయిస్టులు చేరేది, ఆ చేరని చోటు కూడా మావోయిస్టుల పాత్ర కనిపిస్తూ ఉంది, మావోయిస్టుల లోటు కనిపిస్తూ ఉంది. వాళ్ళందరికీ ఇలా ప్రజలు ఇంత భయం, ఎలాంటి భయం లేకుండా హిజ్మాను ఎన్కౌంటర్ చేసిన ప్రభుత్వమే అని తెలిసినప్పటికి కూడా అది బూటకపు ఎన్కౌంటర్ అనుకుంటా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారంటే ప్రభుత్వాలు నిజంగా ప్రజలకు చేరువుగా ఉన్నాయా, లేదంటే మావోయిస్టులు ప్రజలకు చేరువుగా ఉన్నారా? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కరిస్టులు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కరిస్టులుగా వాళ్ళని మార్చిదిద్ది ఇలా ఓటు చైతన్యం దిశగా ప్రజల్లో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా అందరం కలవాలి, అందరం ప్రశ్నించాలి, అందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నాం. ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్.